ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాల భైరవాయై నమో నమః. ఓం వజ్రణకాయ విద్మహే తీక్షణ దగ్గుష్ఠాయ ధీమహి తన్నో లక్ష్మీ నవనారసింహస్వామి ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులు అందరికీ కూడా నరసింహస్వామి వారి యొక్క జయంతి శుభాకాంక్షలు. అందరిపైనను కరుణ, కటాక్ష, దయ కలిగించాలని కోరుకుంటూ ఆశీర్వచనం. 1/5/2025 నుండి 15/5/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు. అలాగనే ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఓసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో రవి భగవానుడు ఏడాది తర్వాత సంచార స్థితి. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి చివరార్ధ సంచార స్థితి. కర్కాటక రాశిలో కుజ భగవానుడు నీచభంగ రాజయోగ సంచార స్థితి. కన్యరాశిలో కేతు సంచార స్థితి. మీనరాశిలో చతుర్గ్రహ సంచార స్థితి. బుధ భగవానుడు, శుక్ర భగవానుడు, శని భగవానుడు, రాహు భగవానుడితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వృషభ రాశి వారికి దేవగురు బృహస్పతి వెళ్ళిపోతూ ఉండబడినటువంటి సందర్భంలో గురు యోగ్యతా శక్తి ఎలా సంపాదించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తారగా? కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 2 పాదాలు కలిపితే వృషభ రాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. వీరికి రాశిలోనే దేవగురు బృహస్పతి చివరార్ధ 15 రోజుల సంచార స్థితిలో ఉండడం వలన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దర్శనం, పసుపు రంగు కలిగినటువంటి మాలను సమర్పించడం, లేకుంటే తెల్లటి మల్లెపూలను మాలను స్వామివారికి సమర్పించడం, తెల్లటి పాలను నైవేద్యంగా ఏర్పాటు చేయడం, అలాగనే ఆ చంద్రభగవానుడికి ఏర్పాటు చేసేటువంటి ప్రసాదంలో శనగపప్పును వేసి బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం వలన గురుబలం చేకూర్చుకొని విద్య, ఉద్యోగ, విదేశీయాన, ధనకనక వస్తు వాహనాలలో వృషభ రాశి వారికి తిరిగి ఉండదని చెప్పి గమనించాలి. సెన్సెక్సు, సాఫ్ట్వేరు, హార్డ్వేరు, యానిమేషన్స్, క్రియేటివిటీ రంగాలలో స్వయం కృషం, స్వయం పట్టుదల, రియల్ ఎస్టేట్ వ్యాపారులందరికీ కూడా అద్భుతమైన యోగం కలిగి స్థిరచరాస్తులు సొంతం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగనే విశేషంగా తృతీయలో కుజుడు ఉండడం వల్ల తల్లిదండ్రుల యొక్క సేవ, గురువుల యొక్క పాద సేవ, స్వామివారి యొక్క దర్శనం యోగదాయకం. అలాగనే విశేషమైనటువంటి కేతు 15 రోజుల్లో ఉన్న తర్వాత మార్పు చెందబోతున్నాడు కనుక ఏదైనా పని చేసేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించడం చాలా అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఏకాదశి స్థానంలో చతుర్గ్రహ కూటమి. ఇది అద్భుతమైన యోగం. రోజు స్వామివారిని స్మరించడం, చంద్రదర్శనం చేసుకోవడం, కళౌ వెంకటనాయక హరిటక వెంకటేశ్వరిని స్మరించడం, ధ్యానించడం వలన అద్భుతమైన ధనపరమైన చిక్కులు తొలగి ఐశ్వర్యం, ఆనందానికి వృషభ రాశి వారే సొంతం కాబోతారు. వ్యయంలో రవి భగవానుడు ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. ప్రతిరోజు తప్పక సూర్య నమస్కారం చేసుకోండి. శక్తి కలిగింది కాలభైరవ స్వామి వారి యొక్క స్మరణ. కుక్కకు అనగా సునకపు మహారాజు గారికి ఆహారాన్ని ఓ ముద్దగా పెట్టండి. నరదృష్టి, వాస్తు దృష్టి తొలగిపోయి వృషభ రాశి వారికి విపరీతమైన రాజయోగం సొంతం కాబోతుందని చెప్పి కూడా గమనించాలి. 1వ తారీఖు 5వ నెల 15వ తారీఖు లోపల ఎలాంటి మనము విజయాలు సాధించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా చెందుకున్నాం. శాస్త్రంలో మనకు ఏమని చెప్పారయ్యా అంటే ఆమా కావయ్య అన్నారు. వైశాఖ మాసం అనగానే పండగలు, పర్వదినాలు, యజ్ఞాలు, యాగాలు, గృహప్రవేశాలు, దేవతా కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు, దేవతల యొక్క జయంతిని
చాలా మనం అద్భుతంగా చేసుకుంటూ ఉంటాం. అలాగనే మనకు వైశాఖ మాసలో శుద్ధ పూర్ణిమకు ఒకరోజు ముందుగా శ్రీ నరసింహస్వామి వారి యొక్క జయంతి కనుక మనమందరము కూడా నరసింహస్వామి వారిని తులసిమాలలతో స్వామివారిని అలంకరించుకుందాం, స్వామివారికి ఆశీస్సులు పొందుదాం, స్వామివారి యొక్క జయంతి మహోత్సవ కార్యక్రమంలో పాల్గొందాం. అలాగనే మనకు లక్ష్మీదేవి యొక్క కృప కటాక్షం ఉంటేనే భూమండలం మీద మనిషి యొక్క జీవన గమనం ఉంటుంది. అంటే భక్తి అనేటువంటిది ఎప్పుడైతే మనము తత్వంలో ఉంటామో, ఆధ్యాత్మిక కార్యక్రమం ఉంటామో, భక్తి సేవలో ఉండబడిన వారందరికీ కూడా భగవంతుడు గొడుగు పడుతూ ఉంటాడు. అరాచకంలో ఉండబడిన వ్యక్తులకు పిడుగును వేస్తూ ఉంటాడు. కనుక మనకు అందరికీ కూడా స్వామివారికి ఆశీస్సులు నిండు పుష్కలంగా ఉండగలగాలి అన్నట్లయితే, అంటే మనకు శుద్ధ పంచమి నుండి బహుళ ఏకాదశి వరకు, అంటే బహుళ పంచమి వరకు చంద్రుడు బాగా కనపడుతూ ఉంటాడు. కొందరికి పరిస్థితి అనుకూలంగా లేని వారందరికీ కూడా ఓ చిన్న వెసులుబాటు కార్యక్రమం ఏమిటయ్యానగా, రాత్రిపూట చీకటి పడ్డాక చంద్రభగవానుడు వచ్చిన తర్వాత ఒక వెడలపాటి పాత్రలో ఒక గ్లాసు పచ్చిపాలు, ఆవు పాలు కానీ ఏ పాలైనా కూడా, ఆవు పాలు అయితే మరి శ్రేయోదాయకం, ఒక గ్లాసు పచ్చిపాలు, తెల్ల నువ్వులు, అటుకులు, నెయ్యి, చక్కెర, వీలైతే ముత్యము వేసి చంద్రభగవాను ఆ పాలల్లో దర్శించి ఒక 8 సార్లు కానీ ఒక 27 సార్లు కానీ ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః, ఓం శ్రీ నరసింహస్వామినే నమో నమః అనే మంత్రాన్ని స్మరించి మన మనసులో ఏదైతే కోరిక ఉందో కోరుకొని ఆ పాలను తీర్థంగా స్వీకరించగలిగితే, ఎందుకనగా దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనం చేసిన తర్వాత అందులో లక్ష్మీదేవి, చంద్రభగవానుడు, ఐరావతము, కల్పతరువు, అమృతం వచ్చిందని మనకు వేదాలు చెప్తూ ఉన్నాయి. అలాంటి అమృతాన్ని ఏర్పాటు చేసుకొని చంద్రభగవాన్ని దర్శించి అలా తీర్థం తీసుకోవడం వలన సంవత్సరాంతము మనకు అద్భుతమైనటువంటి లక్ష్మీ కటాక్షము, మనశ్శాంతి, ఆయువృద్ధి కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి. అదే కాకుండా ఇంకనూ మనము అద్భుతమైనటువంటి విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. కంచు మోగినట్టు కనకంబు మోగదు గధరా సుమతి అని చెప్తూ ఉంటారు. అలాగా ఇలా మనం శబ్దం చేయగానే ఓంకార శబ్దం రావడం ప్రారంభించడం. ఇలా ఓంకార శబ్దాన్ని సృష్టించడం వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి 7 చక్రాలు వికసించి ఇంట్లో ఉండబడిన దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలిగి ఇల్లంతా సిరులతో కలకలలాడుతూ ఉంటుంది. కనుక మనమందరము కూడా ఈ అక్షయ పాత్ర ఇంట్లో ఉంచుకుందాం. కావాలనుకున్న వారు కిందని మనం సంప్రదించినట్లయితే అక్షయ పాత్రతో పాటు ఒక కాలభైరవ హోమము, ఒక 27 రకాల వస్తువులతో, 16 రకాల కూరగాయలతో శాకాంబరి దిష్టి దిగించి మీకు పంపించడం జరుగుతుంది. కనుక స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుతాం. అద్భుతమైన అష్ట కష్టాలకు స్వస్తి పలుకుతాం. అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం మీరు రాసి వాట్సాప్లో పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ రాశి యొక్క పరిస్థితిని తెలియజేస్తూ రమణ శాస్త్రం ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. చాలామంది భార్యాభర్తలు తరచుగా గొడవ పడుతూ ఉంటారు. ఎందుకు గొడవ పడుతున్నారో ఒకసారి వాళ్ళకే తెలియని పరిస్థితి ఉంటుంది. జాతకంలో స్వల్పమైనటువంటి ఇబ్బందులు, గ్రహ దోషాలు, అలాంటప్పుడు వారిద్దరూ పాలు నీళ్ళలాగా కలిసేటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంటుంది. మీకు కలిగినటువంటి సంతానానికి ఆధ్యాత్మికమైనటువంటి నామాలు ఎలా పేరు పెట్టుకోవాలో తెలియచేయడం జరుగుతుంది. అందరిపైనను శ్రీ కాళభైరవ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. మన యొక్క కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో 4 మంగళవారాలు, 4 శనివారాలు, శుద్ధాష్టమి, పూర్ణిమ, బహుళాష్టమి సందర్భంగా కాళభైరవ హోమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంటాయి.
కనుక మీరు జాతకం చెప్పించుకున్న వారందరికీ కూడా కాళభైరవ స్వామికి అర్చన హోమ కార్యక్రమాలను చేయించడం జరుగుతుంది. కనుక మనందరం కూడా స్వామిని స్మరిద్దాం, ధ్యానిద్దాం, అష్ట కష్టాలకు స్వస్తి పలుకుతాం, అష్టైశ్వర్యకి స్వాగతం పలుకుతాం. అందరికీ శుభం, జయం, లాభం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీ నరసింహస్వామి దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధువులకు, మిత్రులకు చేరవేయండి. శ్రీ నరసింహస్వామి ఆశీస్సులు పొందండి.